పాన్ ఇండియా మూవీలతో ప్రభాస్ దండెత్తాడు, ఇంకా దండెత్తబోతున్నాడు. అయితే ఫర్ ఏ చేంజ్ అంటూ లోకల్ హల్చల్ కి కూడా సిద్ధమయ్యాడట. తానే కాదు, ఎన్టీఆర్, యష్ కూడా కాస్త మార్పు కోసం పాన్ ఇండియాకి కాస్త బ్రేక్ ఇస్తామంటున్నారు. ఒకటి అర లోకల్ మూవీలు చేసి తర్వాత పాన్ ఇండియా జర్నీ కంటిన్యూ చేస్తానంటున్నారు టాప్ స్టార్స్. ఇది నిజమేనా? జస్ట్ వాచ్ ఇట్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత ప్రాజెక్ట్ కే సలార్ అంటూ పాన్ ఇండియా ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ తర్వాత మాత్రం పాన్ ఇండియా వద్దు, లోకల్ మూవీనే ముద్దు అంటున్నాడా? మార్పు కోరుకుంటున్నాడా? బాహుబలి సిరీస్ సాహోతో నార్త్ లో పెరిగిన మార్కెట్ కి తగ్గట్టు రాధేశ్యామ్ చేశాడు. ఆదిపురుష సలార్స్ ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు. అంత బానే ఉంది, కానీ చిన్న మార్పు కోసం మారుతి మేకింగ్ లో హర్రర్ కామెడీ అంటూ లోకల్ మూవీనే చేస్తున్నాడట. ఇది పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నా కానీ పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోవట్లేదు తెలుస్తోంది. డార్లింగ్ లాంటి రొమాంటిక్ కామెడీ కిక్ ఇచ్చిన ప్రభాస్ ఏ మూవీ చేసినా అది పాన్ ఇండియా మూవీనే అవుతోంది. అయినా ఎందుకు మారుతి మేకింగ్ లో చేసే సినిమా మాత్రం సౌత్ కి మాత్రమే పరిమితం అంటున్నారు. ట్రిపుల్ ఆర్ చేసే ముందు కొరటాల శివ మేకింగ్ లో ఓ మూవీకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలానే కొరటాల శివ తన కోసం కథ మార్చట్లేదట. కాకపోతే కథ లోకలే, కానీ హిందీలో కూడా విడతలకు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది పాన్ ఇండియా కానీ పాన్ ఇండియా కథ అన్నట్టేనా? ఎన్టీఆర్ మూవీస్ గతంలో హిందీలో డబ్ అయినా కానీ అవి కేవలం శాటిలైట్ ఛానల్స్ కి లేదంటే యూట్యూబ్ కోసం అన్నట్టు వ్యాపారం జరిగేది. ట్రిపుల్ ఆర్ తర్వాత లెక్కలు మారాయి. అలానే కొరటాల శివతో చేసేది పాన్ ఇండియా మూవీ కాదట, కానీ థియేట్రికల్ రిలీజ్ పరంగా మాత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తారట. అంటే కంటెంట్ లోకల్ రిలీజ్ చేసే విధానమే పాన్ ఇండియా ప్యాటర్న్ అట. KGF 2 హిట్ తర్వాత యష్ ది అదే దారంటున్నారు. KGF 1, KGF 2 హిట్ల తర్వాత యష్ ఖచ్చితంగా హిందీ దర్శకుడితోనూ తెలుగు డైరెక్టర్ తోనూ పాన్ ఇండియా మూవీ చేస్తాడన్నారు. కానీ కన్నడ డైరెక్టర్ తోనే లోకల్ మూవీ చేయబోతున్నాడట. అది నార్త్ లో కూడా రిలీజ్ చేసి రెస్పాన్స్ ని బట్టి మళ్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ జోలికి వెళ్తాడంటున్నారు. లైగర్, జనగణమన అంటూ పాన్ ఇండియా మూవీస్ తో బిజీ అయిన విజయ్ కూడా తన మీద పెరిగే అంచనాల భారం తగ్గించుకునేందుకు లోకల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడట. శివ నిర్వాణ మేకింగ్ లో చేయబోతున్న సినిమా సౌత్ లో మాత్రమే విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ అని ప్రచారం జరుగుతోంది.